మన 'బిగ్ బాస్‌లో' లవ్ ట్రాక్స్ ఎలా జరిగాయి? ఎవరెవరి లవ్ ట్రాక్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ గూడా ఉండొచ్చు. ప్రతిదానికి మనం ఏదో డబుల్ మీనింగ్‌గా డబుల్ మీనింగే అయితే కాదండి. ముందే చెప్తున్నాను. మళ్ళీ మీరు ఓకే. నువ్వు మాట్లాడావుగా, నువ్వు అన్నావు గదా! అని మాత్రం అనకండి ప్లీజ్. ఇదైతే చెప్పగలుగుతాను. ఓకే. ఎవరెవరి లవ్ ట్రాక్ ఇంకా మీకు నచ్చింది? ఎవరెవరి లవ్ ట్రాక్ పాపులర్ అయింది? ఎవరెవరిది మీకు ఇంకా నచ్చేది? అది కూడా మీరు కమెంట్ చేశారనుకుంటా. మీకు చాలా చాలా మంది తెలుసు 'బిగ్ బాస్' ఆల్ సీజన్‌లో ఎవరెవరు లవర్స్ అంటే ఆడున్న ఫ్రెండ్‌షిప్ అయినా ఓకే. ఒక దాంట్లో ఏసి ఆ ఫ్రెండ్‌షిప్ ఎవరి లవ్ ట్రాక్ నచ్చేది ప్లీజ్ కమెంట్ చేయండి. నేనైతే ఎవరెవరి లవ్ ట్రాక్ నచ్చింది, ఎవరెవరిదో నేను అన్ని వీడియోలో క్లారిటీ చెప్తా. ఎప్పుడు ఎప్పుడు వాళ్ళిద్దరు బాండింగ్‌లో పోయారు అని కూడా చెప్తాను. ముందు అందరి గురించి తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క విషయం మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ముందుగా 'బిగ్ బాస్' సీజన్ 1లో ప్రిన్స్, దీక్షా పంత్ హౌస్‌లో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఆకట్టుకున్నారు. 'బిగ్ బాస్' సీజన్ 1లో హౌస్‌లో ప్రిన్స్ ఎవరో మనకు తెలిసిందే. ఆల్రెడీ మనం 'బిగ్ బాస్' సారీ ఏంది డీజే టిల్లులో ఉంటాడు కదా అతను ప్రిన్స్ అతను దీక్ష వీళ్ళిద్దరు బాండింగ్ 'బిగ్ బాస్' సీజన్ 1లో చాలా చాలా బాగుండేదంట. ప్రేక్షకులకు కూడా చాలా నచ్చేదంట. నేను 'బిగ్ బాస్' సీజన్ 1 అయితే చూడలేను. కొన్ని యూట్యూబ్లో షార్ట్స్ చూడడం కొన్ని వరకు అది సెట్ అవుతుంది. అంతవరకు నేనైతే చూడలేదు. ఎందుకు అంటే అప్పుడు నేను 'బిగ్ బాస్' చూసి అంత ఏజ్ కాదంటే ఇంట్లో పెట్టనిచ్చే వాళ్ళు కాదు. 'బిగ్ బాస్' అనేది ఏందో కూడా అప్పుడు తెలియదు కాబట్టి ఇప్పుడు కొన్ని ప్రోమోలు చూసి కొన్ని విషయాలు చూసి నేను చెప్పగలుగుతున్నా. అదే మళ్ళీ చాట్ జీపీటీని, ఏఐని ఇవన్నీ జెమినీ అని ఇవన్నీ అడిగి తెలుసుకొని నేను చూసే చెప్తున్నానండి. ఏదో నేనైతే ఏం రియల్గా చెప్తాను. నేను చూసినవి అయితే నేనైతే క్లారిటీగా చెప్పడానికి నేను ట్రై చేశాను. సరే, తర్వాత ప్రిన్స్, దీక్షా పంత్ వీళ్ళిద్దరు బాండింగ్ చాలా చాలా క్యూట్ ఉండేదంట. ప్రిన్స్ ఇప్పుడు మనం సినిమాలలో చేస్తుండే. దీక్షా పంత్ ఎవరో మీకు తెలిసి ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. కుక్ విత్ జాతిరత్నాల్లో దీక్ష మీకు తెలుసుగా, ఆవిడ వీళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుండేదంట. అలా తర్వాత సీజన్ 2లో తనేష్ మన ఎవరు నందిని రాయి అని అన్నారు. కానీ నా సీజన్ 2లో చాట్ జీపీటీ తనేష్ నందిని రాయి అని చెప్పారు. కానీ నాకు సీజన్ 2లో తనేష్ మన దీప్తి సునైన వీళ్ళిద్దరు బాండింగ్ అయితే తెలుసు. 'బిగ్ బాస్' సీజన్ 2లో తనేష్ది దీప్తి సునైనది అయితే నాకైతే వీళ్ళిద్దరు బాండింగ్ అయితే నాకైతే నిజంగా తెలుసు. కానీ వీళ్ళిద్దరి కానీ అంతే తనిష్ది నందిని రాయి చూపించారు. తర్వాత సామ్రాట్ తేజస్విని మడివాడ వీళ్ళిద్దరు బాండింగ్ కూడా వీళ్ళిద్దరు బాండింగ్ కూడా తెలిసిందే మనకు. కానీ తేజస్విని అక్క చాలా 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 ఇష్టం నాకు. అంటే చాలా ఇష్టం అంటే చాలా నిజంగా చాలా మంచిగా ఉంటుంది. మీకు తెలిసి ఉంటుంది. మీకైతే తెలిసి ఉంటుంది. తను మన వీళ్ళిద్దరు అదే తేజస్విని సామ్రాట్ కొన్ని సినిమాలు తీశాడు. తర్వాత కొంచెం ఇప్పుడు కూడా సినిమాలు తీస్తుండే మన డిమాండ్ పవన్ వాళ్ళ అందరితోనే వీళ్ళిద్దరు బాండింగ్ సోషల్ మీడియాలో చాలా 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 బాగుండేదంట. అంటే మన ఆడ ఉంటుంది కదా మన ఆడ వాళ్ళకు ఉంటుంది కదా, ఓకే ఈ బాండింగ్ బాగుంది కదా, వీళ్ళు బాగున్నారు కదా అని మనం కొంతమందిని తీసుకుంటాం చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలా వాళ్ళిద్దరు బాండింగ్ అలా బాగుండేది. తర్వాత మన 'బిగ్ బాస్' సీజన్ ఓకే చెప్తాను. ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 2 అయిన తర్వాత ఒక 3లో ఏముంటుందంటే త్రీలో ఎవరెవరు ఉన్నారు మన పాపులర్ అయిన జంట రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి వీళ్ళిద్దరు బాండింగ్ అత్యంత పాపులర్. 'బిగ్ బాస్' చరిత్రలో అత్యంత పాపులర్ అయిన జంట రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి వీళ్ళిద్దరు తెలుసు. వను సందేశ్ వితిక వీళ్ళిద్దరు నిజంగా లవ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరు బాండింగ్ చాలా చాలా ఆకట్టుకున్నారు. ప్రతి ఒక్కరి గురించి మళ్ళీ ఒక్కొక్కరి గురించి నేను డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేశాను. తర్వాత పార్ట్ 2 కూడా చెప్పడానికి ట్రై చేశాను. ఇది ఎక్కువైతే పార్ట్ 2 చెప్పేస్తాను. అయితే వీళ్ళిద్దరు
మీరు పాపులర్ అని లవ్ ట్రాక్ అనేది అయితే ఈ షో తర్వాత మంచి ఈ షో తర్వాత వాళ్ళు మంచి స్నేహితులం అలాంటిది ఏం లేదని వాళ్ళు కూడా క్లారిటీగా చెప్పారు. కానీ చెప్తున్నాను, ఓకే, చాలా పాపులర్ అయిన జంట అని నేనైతే చెప్పగలుగుతాను. తర్వాత వరుణ్ సందేశ్ వితిక, అప్పటికే వాళ్ళు మ్యారేజ్ అయ్యారు. వాళ్ళు మ్యారేజ్ అయినాక కపుల్స్ గా వచ్చారు. మనందరూ తెలుసు వాళ్ళిద్దరు బాండింగ్ చాలా ఆకర్షణీయమైనది, చాలా క్యూట్ ఉండేది, వాళ్ళందరికీ బాగా నచ్చింది. అలా తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 అఖిల్ సార్థక్ మోనాల్ గజ్జర్. అసలు అఖిల్ సార్థక్ మోనాల్ గజ్జర్ వీళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుంటది, ఇప్పుడు కూడా బాగుంటుంది. వాళ్ళు బయట కూడా ఇప్పుడు కూడా కలుస్తారు. వీళ్ళిద్దరు పాపులర్ అయిన జంట. తర్వాత అభిజిత్ అఖిల్ అంటున్నా, మోనాల్ అభిజిత్. వీళ్ళది ఏంటంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకోండి. వీళ్ళు ముగ్గురిది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. తర్వాత అఖిల్ మోనాల్ ఇద్దరు ఒక దగ్గర ఉండి, తర్వాత హారిక అభిజిత్ వీళ్ళిద్దరు ప్రేక్షకులను చేర్చి లవ్ ట్రాక్ వీళ్ళిద్దరు హైలైట్ అయిపోయారు అప్పుడు. తర్వాత బిగ్ బాస్ సీజన్ 5 శ్రీరామచంద్ర హమీద వీళ్ళిద్దరు బాండింగ్ అందరికీ తెలిసిందే. అదేంటంటారు, హమీద వెళ్తున్నప్పుడు ఒక సాంగ్ పాడి ఎమోషనల్ అయిపోతుంది శ్రీరామచంద్ర, అది మనకు తెలిసింది. మానస్ లహరిది అయితే నాకు ఎప్పుడు వీళ్ళిద్దరు బాండింగ్ అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు. ఏమో నాకు గుర్తుకు లేదనుకుంటా. ఓకే, మానస్ లహరి అని చెప్పారు. మన ప్రియాంక సింగ్ వీళ్ళకి తెలుసు వీళ్ళిద్దరు బాండింగ్. కానీ ప్రియాంకకు ఒక్కవైపే ఎక్కువ అనుబంధం కనిపించేది, మానస్ నుంచి అయితే ఎలాంటి అనుబంధం కనిపించేది కాదు. అది తర్వాత ఇనియా సుల్తాన్ సూర్య కూడా బాండింగ్ కూడా నాకు అంత క్లారిటీగా లేదు. నేను మళ్ళీ వివరంగా చెప్పేటప్పుడు చాట్‌జీపీటీని అడిగి నేను పక్క క్లారిటీ ఇస్తాను. గౌతమ్ శుభశ్రీ వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ కొన్ని రోజుల వరకే నడిచింది. తర్వాత ఇతను నామినేషన్ అయ్యి వచ్చే టైంకి, అంటే ఫేక్ ఎలిమినేషన్ అయ్యి వచ్చిన తర్వాత గేమ్ ఇది కాదురా, లవ్ ట్రాక్ అవి పెట్టుకుంటే కాదురా నాయన అనుకొని ఇలా చేంజ్ చేశాడు. అది మనందరికీ తెలిసిందే. కొద్ది రోజుల వరకే నిలిచి ఉంది. తర్వాత విష్ణుప్రియ మాత్రం క్యూట్ బాండింగ్, నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకు. వీళ్ళ బాండింగ్ చాలా బాగుంటది. పృథ్వీ ఏమనుకున్నా కానీ విష్ణుప్రియకు మాత్రం పృథ్వీ అంటే చాలా చాలా ఇష్టం ఉండేది, మనందరికీ తెలిసిందే. అలా పృథ్వీ కూడా విష్ణుప్రియ వీళ్ళిద్దరు బాండింగ్ చాలా చాలా క్యూట్ ఉండేది. ఏ విధంగా బాగుంటుందో నేను తర్వాత మీకు క్లారిటీగా చెప్పడానికి ట్రై చేశాను. తర్వాత యష్మి నిఖిల్ వీళ్ళిద్దరు బాండింగ్ కూడా ఎక్కువ చర్చనీయంగా వచ్చింది. ఎందుకు ఎక్కువ చర్చనీయం అంటే యష్మి చాలా, అంటే యష్మికి ఇష్టం ఉంటుంది, అతను ఏదో రిలేషన్షిప్ లో నుంచి పోయి, అంటే ఏంటంటే ఆయన ఆల్రెడీ బ్రేకప్ అయిన నుంచి ఇక్కడికి వచ్చాడు. అది యష్మి తనకు ఆవిడకి ఏమనిపించింది, ఏదో ఒక కళ వచ్చింది, ఆ విషయం మాట్లాడింది. తర్వాత కళ్యాణ్ రీతు ఈ సీజన్ లో అత్యంత హైలైట్ అయిన ఒక జోడీ అంటారు. ఈ మధ్యలో ఫ్రెండ్షిప్ కేరళ ఎమోషనల్ బాగా బాండింగ్ అయ్యారు వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అంతే. దీంతో సోషల్ మీడియాలో పెద్దగా లవ్ ట్రాక్ అంటూ పెద్ద చర్చలు జరిగాయి. అయితే తమ ఇద్దరి మధ్యలో ప్రేమ అనుబంధం ప్రకటించలేదు. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఆల్రెడీ కళ్యాణ్ రీతు ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ అలానే ఉండేది. తర్వాత ఎవరు డెమాన్ పవన్ రీతు బాండింగ్ మనందరికీ తెలిసిందే. మీకు ఎంతమందికి తెలుసు ప్లీజ్ కమెంట్ చేయండి. డెమాన్ పవన్ రీతు వీళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా చాలా బాగుండేది. ఎంత బాగుండేదని అంత బాగుండేది. వీళ్ళిద్దరు చాలా చాలా ఎంత క్యూట్ అంటే వీళ్ళిద్దరు డెమాన్ రీతు బాండింగ్ మీకు ఎంతమందికి ఇష్టమో. లవ్ ట్రాక్ అన్ని రీతు చాలా విషయాలు మన డెమాన్ పవన్ కి చెప్పేది, చాలా విషయాలుగా ఎమోషనల్ అయిపోయేది, చాలా విషయాలుగా అరే ఏంట్రా బాబు అని చాలా విషయాలు నిజంగా డెమాన్కి అయితే చాలా విషయాలు చెప్పేది. చాలా చాలా రీతు వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎంత ఏడ్చిండ్రు డెమాన్ పవన్. మన ఎవరు డెమాన్ పవన్ వీళ్ళు చాలా ఎమోషనల్ అయిపోయారు. తర్వాత అరే చూసుకుంటారా, అరే కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడరా అని ఎంత బాగా చెప్పింది. నిజంగా నాకైతే అరే ఇది కాదురా నాయన బాండింగ్ అంటే అని అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే అయ్యో పాపం కదా అని మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేశారని అనుకుంటున్నాను. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే అప్పుడు వాళ్ళదే అంటున్నా. తర్వాత ఓకే, ఒక్కొక్కరి గురించి ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం. ప్రిన్స్ దీక్ష పంత్ జోడి అప్పుడు ఎలాంటి చర్చనీయం జరిగిందంటే బిగ్ బాస్ సీజన్ లో తొలి సీజన్ ఎక్కువగా హైలైట్ అయిన బాండింగ్ ప్రిన్స్ దీక్షది. దీక్ష వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఎక్కువ సమయంలో కనిపించేవాళ్ళు. సరదాగా సంభాషణ కలిగించేది, అంటే సరదాగా మాట్లాడుకున్నారు, ఒకరిపై ఒకరు కేర్ తీసుకునేవారు. బిగ్ బాస్ హౌస్ లో ఏంటంటే బయట ఏమీ తెలియదు,
ఫోన్లు లేవు, ఏడికి పోయేది లేదు. కాబట్టి ఆడున్న వాళ్ళ ముఖమే మనం కొట్టుకున్నా తిట్టుకున్నా ఏం చేసుకున్నా వాళ్ళ ముఖం మన ముఖం మనం వాళ్ళ ముఖం మనమే చూసుకోవాలి. కాబట్టి అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి. అది కనిపించేది వీళ్ళిద్దరి మధ్యలో ఏదో లవ్ ట్రాక్ చర్చ నడుస్తుందని అప్పుడు ఎపిసోడ్లో దీక్షకు విసియడంతో ఇప్పుడు అది పెద్ద చర్చనీయం జరిగిందంట. మనకు తెలియదు. అప్పుడు వీళ్ళిద్దరు బాండింగ్ అప్పట్లో చాలా చర్చనీయం జరిగిందని, తమిద్దరి మధ్యలో ప్రేమ ఉందని అంగీకారంతో ఎప్పటికీ ప్రకటించలేదు. అంటే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు కామన్ ఫ్రెండ్స్ ని లవర్స్ అని చెప్తే ఎలా ఒప్పుకుంటారండి? అలానే వాళ్ళు ఎప్పుడు దీనికి స్నేహం లేదా షోను ఏర్పడేది అంటే ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరు బాండింగ్ అయితే మంచిగా నడిచిందంట. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అప్పుడు మంచి ఇప్పుడు మనం బిగ్ బాస్ హౌస్లో ఒకరి విషయంలో మనం మంచిగా ఉండాలి, మంచిగా చేయాలి, మంచిగా ఉండాలి అని అనుకునే విజయానికి మనం ప్రతి ఒక్కరిని ఒక విచిత్రమైన కొన్ని మాటలు అయితే అనొద్దేమో నా ఒపీనియన్ అనిపిస్తుంది. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే అరే వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పినప్పుడు మళ్ళీ మనం పదే పదే దాన్ని అడగొద్దు అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. తర్వాత బిగ్ బాస్ సీజన్ 2 కొన్ని పేర్లు చెప్పానుగా, తనేష్, దీప్తి సునైనా వీళ్ళ పేర్లు చెప్పానుగా, వాళ్ళ గురించి మాట్లాడదాం. తనేష్, దీప్తి సునైనా బిగ్ బాస్ హౌస్లోకి ఇది వీడియోలో ఎక్కడ చెప్పవచ్చు అని, ఈ వీడియోలో ఎలా చెప్పవచ్చు అంటే దీప్తి సునైనా, తనేష్ వీళ్ళిద్దరు ఎక్కువగా సమయం అంటే ఇద్దరు ఇంకా సేమ్ ఏజ్ కాబట్టి ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. అలా అయితే ఒకరినొకరు హక్ చేసుకోవడం, సరదాగా ఆట పట్టించుకోవడం, ఎమోషనల్ సపోర్ట్గా వల్ల ప్రేక్షకులు వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ చర్చనీయం అయిపోయింది. అంటే ఓకే, వాళ్ళు ఎమోషనల్గా కొన్ని సపోర్టబుల్గా ఉండడం వల్ల బిగ్ బాస్ అంతే ఫ్రెండ్స్, నేనైతే అదే చెప్తా. ఎమోషనల్గా వాళ్ళు సపోర్టబుల్గా ఉన్నంత మాత్రంలో వాళ్ళు లవ్స్ అవన్నీ అని అనలేదు. అలాంటి వీళ్ళిద్దరు ఎక్కడ మేమిద్దరం లవర్స్ అని ఎలాంటి ప్రేమ అని ఎక్కడ ప్రకటించలేదు. మేమిద్దరు ఫ్రెండ్స్ ఆడగా ఉండేది. తర్వాత తనిష్ నందిని రాయ్ కొన్ని ట్రాక్స్ రొమాంటిక్ జంటలుగా కనిపించాయి. ముఖ్యంగా ఒక టాస్క్ వల్ల నందిని తనిష్ ప్రేమ కవిత చెప్పడంతో, తనిష్కి రోజ్ ఇవ్వడంతో ప్రేక్షకులు ఆకట్టుకున్నారు. ఒకంటే అలా కొన్ని ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అంతే. అంతకు మించి ఆడ ఏమీ లేదు, ఏమీ రాలేదు. అదొకటైతే నిజంగా నాకు కామెడీ అనిపిస్తుంది. ఎంతమందికి మీకు ఓకే హండ్రనైనా అని ఇప్పుడైనా మీరు తేలుకొని జర ఆ సీజన్లో అవి ఇవి అని మాట్లాడకండి. నేను ఇవి ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను ఓకే ఇదే అని నేను చెప్పడానికి ట్రై చేసిన, అంతకు మించి నేను వాళ్ళని ఏదో అనాలని అయితే నేను అస్సలు కాదు. నేను అలాంటి మనిషిని అయితే అస్సలు కాదు. సామ్రాట్ తేజస్విని మడివాడ లవ్ ట్రాక్ గురించి మాట్లాడదాం. యూట్యూబ్ ఛానల్లో చెప్పవచ్చు అంటే ఈ వీడియో యూట్యూబ్ ఛానల్లో చెప్పవచ్చు అని మన ఏఐ కూడా చెప్తుంది. తర్వాత బిగ్ బాస్ సీజన్లో ఎక్కువ హైలైట్ అయ్యింది, లవ్ ట్రాక్ ఎక్కువ నడిచింది ఎవరిదంటే మన ఎవరిది మా పేరు వస్తలేదు, తేజస్విని సామ్రాట్ వీళ్ళిద్దరిది లవ్ ట్రాక్ నడిచింది. అప్పుడు అదే వీళ్ళిద్దరిది అప్పుడు వీళ్ళిద్దరికి మొదటగా స్నేహితులు, వీళ్ళిద్దరు సమయం దగ్గర అయ్యేవారు. లవ్ లెటర్ అని సామ్రాట్ తేజస్వినికి రాయడంతో అరే వీళ్ళిద్దరు ఏంద్రబాబు లవర్సా అని అనుకున్నారు చాలా మంది. కానీ అది లవ్ ట్రాక్ అని కాదు. మీకేమనిపించింది? లవ్ ట్రాక్ అని అయితే అస్సలు కాదు. ఎందుకు నేను ఆ మాట అనుకుంటే బిగ్ బాస్లో ఒకరికొకరు అలా తోడుంటారు, అంతకు మించి ఆడ ఏమీ ఉండదు. అంతకు మించి ఎలాంటిది ఉండదు అని నేను చెప్తాను. మీరు ఒకరిపై ఒకరికి ఇష్టం ఉన్నారని దీంట్లో లవ్ ట్రాక్ అని ఎలాంటి బాగా ఆకర్షించలేదు. కానీ ఈ షో ముగిసే టైంకి ఈ షోలో ముగుతుందని తేజస్విని ఒక ఇంటర్వ్యూలో సామ్రాట్ అంటే ఇష్టం ఉంది, కానీ అది ప్రేమతో సంబంధం కాదు, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే, అంతకు మించి ఏం లేదు అని అన్నారు. అంతే. బిగ్ బాస్ సీజన్ 3 పునర్నవి మన రాహుల్ సిప్లిగంజ్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 3లో అత్యంత పాపులర్ అయిన లవ్ ట్రాక్ ఏంటంటే పునర్నవి రాహుల్ సిప్లిగంజ్ది. ఈ జోడీ హౌస్లో ఇద్దరి మధ్య ఎక్కువ సమయం కలిసి ఉండటంలో, ఒకరినొకరు సపోర్ట్ చేయడంలో, సరదాగా గొడవలు పడడంలో, మళ్ళీ కలిసిపోవడంలో ప్రేక్షకులు ఆకట్టుకున్నారు. తర్వాత జీవితంలో రాహు పున్ను అని వీళ్ళు పిలవడం స్టార్ట్ చేశారు. షో తర్వాత ఏమైంది? ఈ షో తర్వాత ముగిసిపోయింది. ఎందుకు ముగిసిపోయింది? వీళ్ళిద్దరు ప్రేమ గురించి వార్తలు వచ్చాయి. రాహుల్ పునర్నవి ఇద్దరు తాము మంచి స్నేహితులు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తమ స్నేహితుల బంధానికి ఎలాంటి ఆకర్షణ ఎలాంటిది లేదు అని కూడా చెప్పారు.
నిజంగా చెప్తున్నాను. మనం ఆల్రెడీ చెప్తున్నాను కదా! మన బిగ్ బాస్ బిగ్ బాస్‌లో అంతే ఫ్రెండ్స్. ఇగ మనకు ఆడ లవ్ ట్రాక్స్ అని ఆడ అనిపిస్తుంటది. ఆడ ఉంటుంటాయి. జనాలని ఆకట్టుకోవడం కోసం కానీ, అలాంటి ఎలాంటిది లేదు. అలాంటివేమి ఉండవు. బయటకొచ్చినాక ఎవరి లైఫ్ వాళ్ళది. నిజంగా నాకైతే బయటకొచ్చినాక ఎవరి లైఫ్ వాళ్ళలాగానే ఉంటారు వాళ్ళు కాబట్టి నేను ఆ విషయం అయితే చెప్తున్నాను. తర్వాత 'బిగ్ బాస్' సీజన్ 3లో వరుణ్ సందేశ్, మన వితిక గురించి. వరుణ్ సందేశ్, వితిక గురించి ఏందంటే వాళ్ళిద్దరు పెళ్లయినాక 'బిగ్ బాస్'లోకొచ్చారు. 'బిగ్ బాస్' సీజన్ 3లో వరుసగా ఆకర్షణ జంటకున్న వరుణ్ సందేశ్, వితిక వీళ్ళిద్దరికి ఆల్రెడీ ముందే మ్యారేజ్ అయిపోయింది. మనందరికీ తెలిసిందే. మ్యారేజ్ అయిపోయినాక వీళ్ళిద్దరు జంటగా వచ్చారు 'బిగ్ బాస్' హౌస్‌లోకి. మనందరికీ మీకు తెలుసో తెలవదో నాకు తెలవదయితే అప్పుడైతే వరుణ్‌కి మన వితికకు మ్యారేజ్ అయిపోయింది ఫ్రెండ్స్. వరుణ్‌కి, వితికకు మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు ఎలా అంటే వాళ్ళు మంచి అంటే హౌస్‌లో ఒక భార్యాభర్తలు 2005లో పడ్డారండి ప్రేమలో షూటింగ్‌లోనే. ఈ సమయంలో వీళ్ళిద్దరు పరిచయం అయ్యారంట. వీళ్ళిద్దరు 2016లో మ్యారేజ్ చేసుకున్నారు. 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఒకరినొకరు అండగా నిలిచి కొన్ని గొడవల సందర్భంలో జరిగాయి. కానీ మళ్ళీ కలిసిపోయి ఒక బలమైన బంధంగా హౌస్‌లో మూడో వివాహం వార్షికోత్సవం కూడా జరుపుకున్నారు. హౌస్‌లో వివాహం అంటే ఏమంటారు, వివాహం మీన్స్ తెలుగు వత్తలేదు. మ్యారేజ్ యానివర్సరీ కూడా వాళ్ళు 'బిగ్ బాస్' హౌస్‌లో జరుపుకున్నారు. మీ అందరికీ తెలిసిందే. అలాంటి ఉన్నారు. కానీ అప్పుడప్పుడు వాళ్ళకు కూడా గొడవలు వచ్చాయి. మీ అందరికీ తెలిసిందే. అప్పుడు వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ బ్రేక్ అంతే. ఓకే. సరే ఇదే అమ్మా ఇదే అనుకోని నాకు సార్ కూడా చాలా విషయాలు చెప్పేశారు. అలా 'బిగ్ బాస్' సీజన్ 4లో అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్. అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్ గురించి మనం చెప్తాం. 'బిగ్ బాస్' సీజన్ 4లో అత్యంత ఎక్కువైన చర్చనీయమైన లవ్ ట్రాక్ అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్ది. హౌస్‌లో ప్రారంభం నుంచి ఒకరినొకరు దగ్గర అవ్వడంతో ఈ టాస్క్‌లో ఒకరికొకరు సపోర్ట్ చేయడంలో, కేర్ తీసుకోవడంలో, మోనాల్ ఎమోషనల్‌గా ఉన్నప్పుడు అండగా నిలిచడంలో బాండింగ్ ఆకట్టుకున్నారు. అదే సమయంలో అభిజిత్, మోనాల్ కూడా ఫ్రెండ్‌షిప్ కూడా చర్చనీయమైపోయింది. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అఖిల్, అభిజిత్ మధ్య అనేక వాగ్వాదాలు జరిగినప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 4లో చాలా హైలైట్ అయిపోయారు. అయితే ఈ షో ముగిసే టైంకి అఖిల్, మోనాల్ మంచి స్నేహితులుగా కనిపించారు. అదే మధ్యలో ప్రేమ సంబంధం ఉందని ఇద్దరు అధికారంగా ఎక్కడ ప్రకటించలేదు. నిజంగా వాళ్ళిద్దరి బాండింగ్ వాళ్ళిద్దరికి ఆల్రెడీ తెలిసిందే. అలాంటిదే. కానీ వాళ్ళిద్దరు మేము లవర్స్ అని ఏ రోజు చెప్పలేరు. మనం ఇప్పుడు కామన్గా ఇప్పుడు ఆడ ఉన్నప్పుడు మనం అనుకున్నదే. కానీ వాళ్ళైతే ఎప్పుడు చెప్పలేరు. అందుకోసం నేను ఆ విషయం చెప్తున్నాను. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. తర్వాత అభిజిత్ మోనాల్ గురించి మాట్లాడుతాం. అదే 'బిగ్ బాస్' సీజన్లో అభిజిత్ మోనాల్ది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కదా! అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మనం మాట్లాడదాం. అభిజిత్ మోనాల్ బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ మోనాల్ మధ్యలో మంచి బాండింగ్ ఉండేది, కనిపించేది. మొదటి వారాల్లో ఎక్కువగా కనిపించేది. ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. ప్రేక్షకుల గురించి కూడా లవ్ ట్రాక్ అనే చర్చనీయమైంది. అయితే మోనాల్, అఖిల్ మరింత దగ్గర అవడంతో అభిజిత్ మోనాల్ వెనక ట్రయాంగిల్ లవ్ ట్రాక్ కారణానికి మధ్యలో పలుమార్లు విభేదాలు రావడంతో ఈ షో ముగిసే టైంకి అభిజిత్, మోనాల్ ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం లేదని, స్నేహితులు అని సృష్టించారు. అట్లనే మేము అంతే, అంతకు మించి ఎలాంటిది లేదు అని కూడా వాళ్ళందరూ చెప్పింది. వాళ్ళిద్దరికి చాలా గొడవలు కూడా జరిగాయి. మోనాల్కి కూడా అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మీ అందరికీ తెలిసిందే. అభిజిత్ మోనాల్ ఇంకా వీళ్ళిద్దరికి చాలా చాలా గొడవలు జరిగాయి అని కూడా మీకు తెలిసిందే. అలాంటి కొన్ని సిచ్యువేషన్. తర్వాత అభిజిత్ హారిక గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత అభిజిత్ హారిక వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరికి కొంచెం తర్వాత కొన్ని 'బిగ్ బాస్' సీజన్ 4లో అభిజిత్, హారిక మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. నేను చెప్పాను కదా, మంచి ఫ్రెండ్స్. తర్వాత ఒకరినొకరు సపోర్ట్ చేయడం, కష్టాల్లో సుఖాల్లో అండగా నిలిచడం వల్ల ప్రేక్షకులు ఆకట్టుకున్నారు. హౌస్‌లో వీళ్ళిద్దరి మధ్యలో ఏదో కెమిస్ట్రీ కనిపిస్తుందని మన లాంటి వాళ్ళం ఏంటంటే మనం చూసేటోళ్ళ ముఖం చూడం, ఏదో ఒకటి గెలుపుతాం కదా, అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అనుకోండి. నేనైతే అలా చెప్తా, అరే వీళ్ళిద్దరు బాగుంది. వాళ్ళు లేకపోయినా మనమే రిలేషన్షిప్స్ ఏదో కలుపుకుంటాం కదా, అలాంటి కొన్ని సిచ్యువేషన్స్. అలానే వీళ్ళిద్దరు బాండింగ్ బాగుంది అనుకొని మనమే అలా అంటే వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగుంది అని కొంతమంది అభిమానులు వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ ఊహించుకొని అభిజిత్, హారిక మధ్య ప్రేమ సంబంధం ఉందని ఎప్పుడు చెప్పలేరు. వారు ఒకరినొకరికి సపోర్ట్గా మంచి స్నేహితులు అని కూడా చెప్పారు. అభిజిత్, హారిక వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్.
నిజంగా. అలాంటి ఎలాంటివి లేవు ఫ్రెండ్స్ నిజంగా. పాపం ఎందుకు వాళ్ళని మనం గెలకడానికి మనమైతే ముందుంటాం అనుకోండి. తర్వాత శ్రీరామచంద్ర మన హమీద హమీద వీళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉండేదో మనము ప్లీజ్ మాట్లాడుకుందాం. శ్రీరామచంద్ర ఒక సింగర్, అది మన అందరికీ తెలిసిందే. అతను బిగ్ బాస్ హౌస్లో శ్రీరామచంద్ర హమీద బాండింగ్ అయితే సృష్టిగా ఆకర్షించింది. వీళ్ళిద్దరి మధ్యలో మంచి స్నేహితులు, ఒకరినొకరికి కేర్ తీసుకోవడం, మాట్లాడుకోవడం మధ్యలో వీళ్ళని లవ్ ట్రాక్ అని వీళ్ళు చాలా మంది అన్నారు. ఓకే, వీళ్ళిద్దరిది లవ్ ట్రాక్ అని చాలా చాలా మంది అన్నారు, కానీ అది ఫ్రెండ్స్ అని మనకు కూడా తెలిసిందే. లవ్ ట్రాక్ అని చాలా మంది అన్నారు. తర్వాత వీళ్ళు అదేంటంటారు, కొన్ని సందర్భాల్లో శ్రీరామచంద్ర అమితకు సపోర్ట్ చేయడం, అమిత శ్రీరామచంద్రకు సపోర్ట్ చేయడం, వీళ్ళకు క్లోజ్నెస్ నచ్చి వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ సంబంధం ఉందని చాలా మంది అన్నారు. కానీ అది కాదు, మన అందరికీ తెలిసిందే. అలా అలా అని ఏం లేదు నిజంగా. ఓకే, మన ఏమంటారు, ప్లీజ్ ఫ్రెండ్స్, మర్చిపోతున్నా టక్క చెప్పడంలో, తొందర ఏఐని అడుగుతున్నా, చార్జ్ పెట్టి అడుగుతున్నా, మీకు చెప్పడంలోనే మర్చిపోతున్నా. అది కామన్గా వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పారు అంతే, అంతకుమించి ఏం లేదు. తర్వాత బిగ్ బాస్ సీజన్ 5లో మానస్ లహరి బాండింగ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఏమో మళ్ళీ మానస్ లహరి అంటున్నారు, చూద్దాం. బిగ్ బాస్లో మానస్ లహరి, తెలుగు బిగ్ బాస్ సీజన్లో మానస్ లహరి మధ్య బాండింగ్ ప్రేక్షకులు దృష్టిలో ఆకర్షించింది. వీళ్ళిద్దరు మంచి స్నేహితులుగా ఉండరు, ఒకరినొకరు మాట్లాడుకోవడం సరదాగా ఉండేది. వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ కొంతమంది ప్రేక్షకులు భావించారు. అయితే హౌస్లో మానస్ ప్రియాంక సింగ్ మధ్య ఉన్న బాండింగ్ ఎక్కువగా చర్చనీయంగా. మానస్ లహరి మధ్య తమకు ఏమో ప్రేమ సంబంధం ఉందని ప్రకటించలేరు. అయితే ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ 5లో మన తెలుసు మానస్